శృతి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో విశ్వసనీయత కలిగిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని, చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. తెలుగుదేశం మహిళా నాయకులకు ఏ విధంగా చూస్తారు? అసలు విశ్వసనీయత అనే పదం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి కూడా అర్హుడు కాదు. ఆ రోజు విశ్వసనీయత లేకపోతే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అధికారం కోసం నోటికొచ్చిన హామీలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం జరిగింది. ఈ రోజు అధికారంలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా తను ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకు ఉదాహరణగా మనం కొన్ని చెప్పుకోవచ్చు. ఎలా అంటే మహిళలు కళ్ళల్లో ఆనందం చూడటమే నాకు ముఖ్యం, రాష్ట్ర ఖజానా ముఖ్యం కాదు, నేను పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ ఓటు అడగడానికి వెళ్తాను అని చెప్పేసి రాష్ట్ర ప్రజలను ఆ రోజు మహిళల్ని నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేయలేదు సరికదా, ఇంకొక 25 ఏళ్ళ వరకు కూడా ఎవరు చేయడానికి కూడా వీలు లేకుండా 25 ఏళ్ల తర్వాత కూడా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ఈరోజు తాకట్టు పెట్టి అదే ఆదాయంతో రాష్ట్రాన్ని నడిపించినటువంటి పరిస్థితి. ఈరోజు ఏ మొహం పెట్టుకుని ఈరోజు విశ్వసనీయత అని మాట్లాడి మళ్ళీ ఓటు అడగడానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నాడు అనేది మనందరం కూడా ఆలోచించుకోవాలి. అలాగే ఇంకా చూసుకుంటే నవరత్నాలు అన్నాడు, అమ్మఒడి అన్నాడు, 100కి 15-20 మందికి ఇచ్చి 100కి 100% ఇస్తున్నట్టు వేరే బిల్డప్లు చేసుకుంటూ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ చేస్తున్నారు. కానీ 80% మందిని 100కి నానా రకాలైనటువంటి కొరువులు పెట్టి ఈరోజు అందరినీ కూడా అనర్హులుగా చూపించి 80% మందికి ఈరోజు ఇవ్వకుండా నడిపిస్తున్నారు. ఇలాగే అన్ని పథకాలు కూడా వాళ్ళు ఇచ్చింది కొంత, చెప్పుకునేది కొండంత. ఇంకా అలాగే చూసుకుంటే ఒక 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ప్రజల నుంచి ఈరోజు పన్నుల రూపంలో తను తిరిగి లాక్కుంటున్నాడు. వీటన్నిటినీ బట్టి మనం ఆలోచిస్తే విశ్వసనీయత అనే పదం కూడా జగన్మోహన్ రెడ్డి వాడటానికి అర్హుడు కాదు. అసలు విశ్వసనీయత, విలువలు కలిగిన రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు గారు. విలువలు కలిగిన రాజకీయ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. విజనరీ కలిగిన నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తడానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు. అంటే ముఖ్యంగా 87% ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా మనం నెరవేర్చగలిగాం, 99% ప్రజలకు మనం న్యాయం చేయగలిగాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఎలా చూస్తారు మేడం? అసలు మహిళలకి దిశతో రక్షణ కూడా కల్పించామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాం. దిశతో రక్షణ మహిళలకి ఎలా జరిగిందండి? అసలు దిశ చట్టం అని ఒకటి పెట్టానని చెప్పాడు. ఎక్కడో పక్క రాష్ట్రంలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అమ్మాయికి అక్కడ అన్యాయం జరిగితే తన మనసు చెలించిపోయి మన రాష్ట్రంలో ఒక దిశ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చాడు. మరి మన రాష్ట్రంలో ఎంతమంది ఎస్సీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిలు, ఎంతమంది అభాగ్యులు, వందల సంఖ్యలో అత్యాచారాలకు గురై, దాడులకు గురై ఎంతమంది చనిపోయారండి. ఒక్క నిందితుడినైనా ఈ రోజు వరకు తను ఒక్క నిందితుడికైనా శిక్ష పడేలాగా చేశాడా? చేయలేదు. పోనీ తన సామాజిక వర్గమైన ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు తను చెల్లించాలంటే దానికి కూడా మనం యాక్సెప్ట్ చేస్తే ఒక దిశా చట్టం అని ఏర్పాటు చేశాడు. అది ఏమైనా చట్టబద్ధతని చేయగలిగిందా ఈ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో ఇది ఎందుకు చట్టబద్ధత కాలేదని మన ఎంపీలు అడిగితే వాళ్ళు స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి దీనికి తగినటువంటి ఎలాంటి మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ చట్టం కానీ మీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు సరిగ్గా ఇవ్వలేదు, తప్పులు తడకలతో ఈ చట్టాన్ని మాకు ఇచ్చారు, దాన్ని సరిచేసి ఇవ్వమని మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పంపిస్తే దాన్ని సరిచేసే పరిస్థితి కూడా, ఆ మాత్రం జ్ఞానం కూడా ఈ ప్రభుత్వం దగ్గర లేదు అని చెప్పుతో కొట్టినట్టు కేంద్రంలో సమాధానం చెప్పారు. ఇప్పటి వరకు అది చట్టబద్ధతే కాలేదు. చెప్పుకోవటానికి, వీళ్ళు పబ్లిసిటీ చేసుకోవటానికి మేము దిశ చట్టాన్ని ఒకటి పెట్టామన్నాను. కానీ ఈరోజు మన రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా కూడా అది ఉపయోగపడే పరిస్థితిలో ఆ చట్టం లేదు. మేడం ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు 170 స్థానాల్లో కూడా మనం ఎందుకు గెలవకూడదు, చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్తా ఉన్నారు. అసలు ఎలాంటి మంచి చేయగలిగారు? సంక్షేమ కార్యక్రమాల అమలు పూర్తి స్థాయిలో ఎంతవరకు ప్రజలకు ఇవ్వగలిగారు అంటారు? పూర్తి స్థాయిలో కాదు కదండి, 20% కూడా సంక్షేమ పథకాలు పూర్తిగా ప్రజలకి అందలేదు. ఈరోజు నిజంగా 175కి 175 సీట్లు మేము గెలవగలుగుతామని మాట్లాడే ఈ జగన్మోహన్ రెడ్డి అంత కాన్ఫిడెంట్ మీకుంటే ఎందుకు ఈరోజు మీ ఎమ్మెల్యేలని ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ వాళ్ళు మేము అక్కడ పోటీ చేయం మొర్రో అని చెప్పేసి పార్టీని వదిలేసి బయటకు వచ్చేసిన పరిస్థితి మీకు ఆ దుస్థితి ఎందుకు కలిగింది ఈరోజు? ఎందుకంటే మీ నాయకులు, మీ ఎమ్మెల్యేల దగ్గర విశ్వసనీయత లేదు, మీ నాయకులు ఎమ్మెల్యేలకి ఆ పరిస్థితి మళ్ళీ గెలుస్తామన్న నమ్మకం లేదు.
మీకు కూడా మీ ఎమ్మెల్యేలు ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంచితే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేక ఈరోజు మీ ఎమ్మెల్యేలు నువ్వే ఇక్కడి నుంచి అక్కడికి పిల్లలు కూడా తిప్పినట్టు తిప్పుతున్నావు. మరి ఇంక ఏ నోరు పెట్టుకుని నువ్వు నగ్గుతాననే కాన్ఫిడెన్స్తో నువ్వు మాట్లాడుతున్నావు, అది మాకు అర్థం కాలేదు. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలన్నీ కూడా చెత్త హామీలని, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేకపోయాడని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వైసీపీ సభ ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే చెత్త హామీలని ఆయన ఎలా మాట్లాడగలుగుతున్నాడండి? ఈరోజు ఆయన సూపర్ 6 అనే పథకాలు పెడితే మహిళలను దృష్టిలో పెట్టుకుని, ఈరోజు పిల్లల తల్లుల్ని దృష్టిలో పెట్టుకుని తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారు. మరి నువ్వు అమ్మఒడి అని చెప్పి ఆ రోజు మాట్లాడావు. మీ భార్య, మీ చెల్లి, మీ తల్లి అందరూ కూడా రోడ్డెక్కి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 2 పిల్లలు ఉంటే 30,000, 3 పిల్లలు ఉంటే 45,000 మీ అకౌంట్లో పడతాయని ప్రచారం చేశారు. వీడియోలు కూడా కోకొల్లలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్ అవుతా ఉన్నాయి. కానీ నువ్వు అధికారంలోకి వచ్చాక ఏం చేసావు? ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కరికే ఇస్తున్నావు, అది కూడా 100కి 20% మందికే ఇస్తున్నావు. మరి నీ మాటలో అబద్ధమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మనం ఎన్నో చూస్తున్నాం. నువ్వు కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలతోటే ఎన్నో అవార్డులను పొందావు. నువ్వు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ సంక్షేమానికి వచ్చిన అవార్డుల్ని సిగ్గు లేకుండా నువ్వు అందుకున్నావు. నీ గొప్పలాగా ఈ రోజు చెప్పుకుంటున్నావు. మరి ఆ రోజు పైగా ఏ మొహం పెట్టుకుని ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మాట నువ్వు మాట్లాడగలుగుతున్నావు? ఈ రోజు సూపర్ 6 పథకాలన్నీ కూడా కుటుంబాలకి అవసరమయ్యేవి, తల్లికి అవసరమయ్యేవి, పిల్లల చదువులకి అవసరమయ్యేవి, ఈ రోజు మహిళలు ప్రయాణానికి అవసరమయ్యేవి, అలాంటి ప్రజలకు ఉపయోగపడేవి, పేదరికాన్ని తీసి ఒక సంపన్నులుగా చేసేవి ఈ సూపర్ 6లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పథకాలే. పైగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి ఒక పథకం క్రియేట్ చేశారంటే దాన్ని ఖచ్చితంగా 100కి 100% అమలు చేసి తీరుతారు. ఎందుకంటే ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో ప్రజలందరూ కూడా ఆయన మాటకి ఎంత కట్టుబడి ఉంటారనేది చూశారు, ఇప్పుడు నమ్ముతున్నారు. కాబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ వైసీపీని వదిలిపెట్టి, వైసీపీలో ఉన్న ప్రజలు కూడా, కార్యకర్తలు కూడా వదిలిపెట్టి తెలుగుదేశం వైపు పరుగులు తీస్తున్నారు. అంటే ముఖ్యంగా ఉమ్మడి జాబితా రిలీజ్ చేసిన తర్వాత మొదటిసారి తాడేపల్లిగూడెంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకే స్టేజ్ నుంచి రాబోతా ఉన్నారు. అవును, అసలు ఎలా ఉండబోతున్నారు? అసలు ఇక్కడ జన ప్రభంజనం అండి. ఇప్పుడు మేము ఇక్కడికే వచ్చాము, ఈ ప్లేస్లో మీరు కూడా ఉన్నారు. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవడానికి ఒక 3.5 గంటలు టైం ఇంకా ఉంది. అయినా సరే ఇప్పటికే మన గ్రౌండ్ నిండిపోయి జన ప్రభంజనం ఒక ఇసుకేస్తే రాలినంత జనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపటమే లక్ష్యంగా ఈరోజు ప్రజలు, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ నాయకుల కోసం 3 గంటల ముందే ఈ ప్రాంగణం అంతా నిండిపోయి వాళ్ళ నాయకుల కోసం, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి కోసం, జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు.